వినతి పత్రం ఏమి ఇచ్చేదేం లేదు ఇక్కడ. వినతి పత్రం ఏమి ఇచ్చేది లేదు కానీ వినతి పత్రాలు చూపెడతాయి ఇక్కడ. ఎందుకు చూపెడతానంటే ఈరోజు కంచె చేరు వేస్తున్నట్టు ఇక్కడ నాకు లెక్కలు చెప్పాలి. ఇవాళ ప్రభుత్వం నాకు లెక్కలు చెప్పాలి. నిన్న హిందూ రామ్ చేసినటువంటి ఒక ఇంటర్వ్యూలా ఆయన చెప్తాడు 65,714 పోస్టులు ఇచ్చేసినా అని చెప్తుండ్రు రేవంత్ రెడ్డి గారు. 67,000 పోస్ట్ నౌకర్లు 67,760 పోస్టులు ఇచ్చేసిన ఆల్రెడీ. వాళ్ళంతా నౌకర్లు చేస్తుండ్రు. ఇంకొక 5,000 పోస్టులు ఇవ్వబోతున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తుండ్రు. ఇగో ఇవాళ నేను లెక్కలతో వచ్చిన టీజీపీఎస్ఐ ఆఫీస్ కు. ఇగో ఇప్పటి వరకు వీళ్ళు చచ్చిపోయిన వాళ్ళు 18 మంది చచ్చిపోయిన వాళ్ళు ఇప్పటి వరకు ఇగో వీళ్ళు చనిపోయిన వాళ్ళు చూడండి ఎంతమంది ఉన్నారో. వీళ్ళందరూ ఇటీవల చచ్చిపోయిన నెల రోజులలో చచ్చిపోయిన వాళ్ళు. వీళ్ళు పాత చచ్చిపోయిన వాళ్ళు కాదు, నెల రోజులలో చచ్చిపోయిన వాళ్ళే. ఇగో నేను 5 ఫోటోలు పంపిన. ఇప్పటికి దాదాపు 18 మంది చచ్చిపోయారు. ఈ రోజు భారతదేశంలో 40 లక్షల మంది నిరుద్యోగులతోని అత్యధికంగా నిరుద్యోగులు ఉన్నది మన రాష్ట్రంలోనే. మన రాష్ట్రంలో 8.9% యువకులు ఈ రోజు నిరుద్యోగులుగా ఉన్నారు. 8.9 అంటే ఈయన ఏం చెప్తారు? నంబర్ 1 ప్లేస్ ఇండియాలో, నంబర్ 1 ప్లేస్ లో ఈ రోజు నిరుద్యోగులు లేరు. మా దగ్గర రిక్రూట్మెంట్ నంబర్ 1 పొజిషన్ లో ఉన్నారు. అనగా నిరుద్యోగులలో నంబర్ 1 పొజిషన్ ఉన్నారు. 8.9%. ఈ రోజు నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్ అని ఏమని చెప్పుకోరు. ఇవన్నీ నోటిఫికేషన్ డేట్లు ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ నాకు లెక్క ఎవరు చెప్తారు? ఇక్కడ వచ్చింది మీ లెక్కలు తేల్చలే అనుకున్నా. నేను ఎక్కడ పోయినా ఏది పడితే అది మాట్లాడతా, ఒక 10 మంది సప్పళ్ళు కొట్టించుకొని ఉంటానంటే నడవదు. ఈ రోజు నిరుద్యోగులను రాజకీయ నాయకులు మెయింటైన్ చేస్తూ నిరుద్యోగ సంఘాలను మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు 40 లక్షల మంది నిరుద్యోగులు రోజు నాకు 3, 4, 5, 10 మంది రోజు ఫోన్ చేసి మా సబ్జెక్ట్ మాట్లాడని. నిన్న దినాన రేవంత్ రెడ్డి గారు రామ్కి ఇచ్చుకున్న ఇంటర్వ్యూలో దాదాపు నేను ఆల్రెడీ 67,760 అదే బార్డర్ రేట్ చెప్తుంది. బార్డర్ రేట్ అంటే నమ్ముతారేమో అనుకుంటూ. అయితే ఇక్కడ చూడండి డేట్లతో సహా ఏ రోజు ఏ నోటిఫికేషన్ ఇచ్చిండు. గ్రూప్ 1 నోటిఫికేషన్ 19/2/2024లో ఇచ్చిండు. ఇది 60 పోస్టులు ఇచ్చిండు. డిఎస్సి 26/2/2024 4,967 పోస్టులు ఇచ్చిండు. సివిల్ అసిస్టెంట్ సర్జన్ 28,620 ఇచ్చిండు. 435 పోస్టులు. ల్యాబ్ టెక్నీషియన్లు 1,284 పోస్టులు. నర్సింగ్ అత్యధికంగా మెడికల్ హెల్త్ దామోదర్ రాయలసీమ ఆయన వేయించుకున్న ఈయన లెక్కలు రాసుకుంటూ 2,050. ఫార్మసిస్టు 633. డెంటల్ అసిస్టెంట్ 43. స్పీచ్ స్పెషలిస్ట్ 4. అసిస్టెంట్ ప్రొఫెసర్లు 607. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు 118. అసిస్టెంట్ సివిల్ సర్జన్లు 1,623. మరి డ్రైవర్ శ్రామిక్స్ 1,743. ఎఫ్ఎస్ఎల్ 60. ట్రాఫిక్ మెకానికల్ సూపర్వైజర్లు 198. అసిస్టెంట్ ప్రొఫెసర్లు హార్టికల్చర్ 79. అసిస్టెంట్ ప్రొఫెసర్లు 44 అగ్రికల్చర్ యూనివర్సిటీ. ఇక ఇలా గ్రూప్ 2 ఎక్కడ ఉంది, గ్రూప్ 3 ఎక్కడ ఉంది, పోలీస్ ఎస్ఐలు ఎక్కడ ఉండరు, పోలీస్ కానిస్టేబుల్ ఉండరు. మొత్తానికి ఇవాటికి రిటైర్డ్ అయిన వాళ్ళు ఎంతమంది? రిటైర్డ్ అయిన వాళ్ళు 25,534 మంది ఉన్నారు. మరి ఈ రోజు నీ పోస్టింగ్ లేదా? నువ్వు ఇచ్చిన పోస్ట్ ఏంటి? నువ్వు మొత్తం ఇచ్చిన పోస్ట్ ఏంటి? ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చినవి 13,943. ఇంత పచ్చి అబద్ధం ఈ రోజు జాతీయ మీడియా ముందు కూర్చొని పచ్చి అబద్ధాలు ఆడుకుంటా సిగ్గు లేకుండా చెప్తున్నా. మళ్ళీ సిగ్గు లేకుండా ఎవరైనా చూస్తే ఏమని అనుకుంటారు? ఇంత పచ్చిగా మాట్లాడంటే అడిగేటోళ్ళు ఎవరు లేరు. అడిగేటోళ్ళు మొత్తం నా జేబుల్నే ఉన్నారు. నేనేమన్నా చేస్తే నడుస్తుంది అని చదువుకుంటారు రేవంత్ రెడ్డి గారు. నేను స్పష్టంగా చెప్తున్నా, ఈ రోజు ఈ లెక్కలు నాకు తేలాలి. ఇక్కడ చాలా రీప్రజెంటేషన్ ఇచ్చే ఇదివరకే ప్రభుత్వం రాగానే 2 లక్షల పోస్ట్ అన్నారు. మిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఇవాటికి 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఒక్కొక్కరికి 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. ఎంతమందికి ఇచ్చినావు? 4,000 నిరుద్యోగ భృతి ఎంతమందికి ఇచ్చినావు? ఈ రోజు విద్యార్థి సంఘాలు ఎందుకు అడుగుతలేవు? యువజన సంఘాలు ఎందుకు అడుగుతలేవు? ఆపోజిషన్ పార్టీలు ఎందుకు అడుగుతలేవు? ఎమ్మెల్సీలు ఎందుకు అడుగుతలేరు? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఎందుకు అడుగుతలేరు? ఆపోజిట్ గా ఉన్న బీజేపీ వాళ్ళు ఎందుకు అడుగుతలేరు? ఏబీపీ వాళ్ళు ఎందుకు అడుగుతలేరు? ఎందుకంటే ఈ రోజు మీకు రాజకీయాలు ఎక్కువ. ఒక మైనర్ బాలిక మీద అన్యాయం జరిగితే మీరు మాట్లాడు, నిరుద్యోగులకు అన్యాయం జరిగితే మీరు మాట్లాడు, తెలంగాణ యువకులకు నిరుద్యోగుల మాట్లాడు. ఈరోజు తెలంగాణ 40 మంది నిరుద్యోగ కాక్రోచులు ఉన్నారు. 25,534 మంది రిటైర్డ్ అయిన కాక్రోచులు ఉన్నారు. ఈ రోజు 5 లక్షల మంది అవుట్ సోర్సింగ్ కాక్రోచులు ఉన్నారు. కాంట్రాక్ట్ కాక్రోచులు 2 లక్షల మంది ఉన్నారు. ఈరోజు మొత్తం తెలంగాణలో 3,99,00,000 మంది కాక్రోచులు ఈరోజు తెలంగాణ మీ చేతిలో బలైపోతున్నా ఉన్నారు. అంటే ఈరోజు మాట్లాడేటోళ్ళు లేరా? ప్రతి అంశం మీద మేమే రావాల్సిన అవసరం ఏముంది? ఈ అంశం మీద మాట్లాడడానికి అంశంలో ఉన్నటువంటి నిష్ణాతులు సెల్స్ ఉంటాయి కదా, విద్యార్థి సెల్ ఉంటాయి కదా, విద్యార్థి శాఖలు ఉంటాయి కదా. ఎందుకు నిరుద్యోగ సంఘాలు ఏమైపోయినాయి? ఎందుకు మౌనంగా ఉండరు? ఇక్కడికి వెళ్ళి పచ్చిగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కూర్చొని
ఒక మీడియా ముందు కూర్చొని నేను ఈ భారతదేశంలో అత్యధిక ఖాళీలు నేను నింపినా అని చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు, 67,000 పోస్టులు నేను ఇచ్చినా అని చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు, 60,679 పోస్టులు ఇచ్చుకునే రేవంత్ రెడ్డి గారు, ఈ రోజు మీకు నౌకర్లు వచ్చినాయి, మీ టీడీపీకి వచ్చిన వారి నౌకర్లు వచ్చినాయి, మీ ఓటుకు స్కామ్ లో ఉన్న వారి నౌకర్లు వచ్చినాయి. కానీ ఈ రోజు ఏటూగా ఉన్న వేం నరేంద్ర రెడ్డి కూడా నౌకరు వచ్చింది ఈ రోజు. కానీ ఈ రోజు నిజంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దేనికి? నీ డొక్కు బస్సులు ఎక్కి ఊరూరు తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే మా నౌకర్లు వస్తాయి, కాంగ్రెస్ పార్టీ అధికారంకి వస్తే అమరవీరుల త్యాగాలు ఏవైతే వాళ్ళ కళలు నెరవేరుతాయని చెప్పుకున్న పచ్చి అబద్ధాలు ఆడినటువంటి ఈ రోజు ఈ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు ఈ రోజు ఎందుకు కనబడతలేరు? ఇంత పచ్చి అబద్ధాలు ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు మీకు గళాలిప్తలేరు? ఎందుకు మీరు గొంతులిప్తలేరు? ఎందుకు మాట్లాడతలేరు? ఇంత పచ్చి అబద్ధం ఈ రోజు జాతీయ స్థాయిలో జాతీయ మీడియాలో కూర్చొని, అది శ్రీరాముడు రామ్ అంటే బోఫోర్స్ కేసు బయట పెట్టినోడు, పెద్ద స్కామ్లు బయట పెట్టాడు, రఫేల్ స్కామ్ కూడా ఆయన బయట పెట్టిండు. అసలు టోన్ ముందు కూర్చొని వచ్చిరాని ఇంగ్లీష్ లా ఈ రోజు ఈ తెలంగాణలో యువకులు మొత్తం బిజీగా ఉన్నారంట, నిరుద్యోగులు అంతా బిజీగా ఉన్నారంట. ఎందుకు బిజీగా ఉండే? చదువుకుంటున్నట. నేను మస్తు పోస్టులు ఇచ్చినా, ఆల్రెడీ ఇంకా పోస్టులు రాబోతున్నాయి కాబట్టి అవన్నీ నింపుతున్నామని చెప్పి పచ్చి అబద్ధం ఆడిండు. ఈ రోజు బరాబర్ ఇచ్చినామని చెప్పుకుంటారు కదా, బరాబర్ ఇచ్చినామని చెప్తున్నారు. అంటే ఏంది ఇది? నువ్వు ఇచ్చిన పోస్టులు ఏంది? నువ్వు చెప్పిన ఏంది? ఇది కనబడుతుంది ఏంది? ఈ రోజు పెండింగ్ లో ఉన్న పోస్టులు ఇవో ప్రతి డేటా తీసుకోవాలి. ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని నింపాలి, ఎప్పుడు పడాల్సిన నోటిఫికేషన్లు. అరే సిగ్గుండాలి మిస్టర్ రేవంత్ రెడ్డి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఇదే ఓటుకు నోట్లో ఉన్నది చంద్రబాబు నాయుడు జాబ్ క్యాలెండర్ ఇచ్చిండు. మరి నీ జాబ్ క్యాలెండర్ ఏది? ఇక్కడ నీ జాబ్ క్యాలెండర్ రేవంత్ రెడ్డి. జాబ్ క్యాలెండర్ ఎందుకు ప్రకటిస్తలేవు రేవంత్ రెడ్డి? ఈ రోజు టీజీపీ ఆఫీస్ లో కూర్చుంటారు, ఈ రోజు గ్రూప్ 1 ఎగ్జామ్ బరాబర్ పెట్టారు. 2016 పేపర్ లీక్ అయితే ఇయాల్టి వాళ్ళకు వాళ్ళ మీద చర్యలు ఉన్నాయి. 2022 పేపర్ లీక్ ఉంటే ఇయాల్టి వాళ్ళకి చర్యలు ఉంటాయి. అసలు ఇక్కడ పరీక్షలు పారదర్శకంగా అవుతున్నాయని ఎక్కడ ఉన్నాయి? ఏడ కనబడుతుంది? రోజుకొక రూలు, ఇష్టం వచ్చిన రూలు మారుతారు. అడిగేటోళ్ళు ఎవరు లేరు, మేము అన్ని మేనేజ్ చేసుకుంటామంటారు. మరి మేనేజ్ అవుతా ఉంటే ఈ రోజు మరి దేనికోసం ఉన్న టీజీపీఎస్సీ, దేనికోసం ఉంది? ఈరోజు సెక్యూరిటీ పెట్టేవాడిని మాట్లాడుకోవడానిక ఇంత పచ్చి అబద్ధాలు ఆడుతున్నప్పుడు ఈ రోజు ఈ 67,740 పోస్టు ఎట్లెట్లు ఇచ్చిర్రు, ఏ శాఖలు ఇచ్చిర్రు? ఇక్కడ నాకు ఇచ్చేదాకా ఇక్కడికి వెళ్ళి లేచేది లేదు. ఇవాళ నేను వచ్చింది లెక్కలు తేల్చుకోనికి వచ్చిన, నీ పచ్చి అబద్ధాలతో ఎవరి ననికి ఇక్కడ లేదు. ఇక్కడ వాస్తవాలు చెప్పేదాకా ఇక్కడికి కదిలేదు లేదు. ఇక్కడ నీ లెక్కలు, నీ దొంగ లెక్కలు, నీ లంగ లెక్కలు, నీ 420 లెక్కలు, నీ పోర్టల్లో పోయి చెప్పుకో. కానీ ఇక్కడ మాత్రం వాస్తవిత అనేది తెలంగాణ యువతకు, తెలంగాణ నిరుద్యోగులకు, తెలంగాణ ప్రజానికానికి, ఈ దేశ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను టీజీపీఎస్సీ ఆఫీస్ ముందుకు వచ్చిన. అంటే బీజేపీ పార్టీ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ ఒక పక్కన ఇవన్నీ లెక్క అన్న వాళ్ళని వచ్చి చెప్పమన్నా అన్న, నేను వాళ్ళని రమ్మని బయటికి వచ్చి లెక్కలు చెప్పమాను. నేను వాళ్ళ గేట్ లోపలనే ఉన్నా, గేట్ బయట లేను కదా. ఇంకెన్ని రోజులు దాచుకుంటారు లోపల? బయటకు రమ్మని వాళ్ళనే రమ్మని, ఒక నోటిఫికేషన్ అని పట్టుకొని రమ్మని. ఏమంటున్నారు పోలీసు వాళ్ళు? ఏమంటున్నారు వాళ్ళని పట్టుకొస్తా